ఈ ఖచ్చితంగా జరిగే విషయాన్ని గురించి మనం పట్టించుకోకుండా జరుగుతాయో జరగవో అన్న విషయాల గురించి ఎక్కువగా మన జీవితాన్నంతా వృధా చేస్తున్నాము అని ఈ అసతోమ సద్గమయ, ఈ అసత్యమైన విషయాలకి నేను పాటుపడటం మానేసి సత్యమైన విషయానికి నేను పాటుపడేటట్టుగా చెయ్యి ఓ గురుదేవా అని చెప్పి అక్కడ శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. అసతోమ సద్గమయ, నన్ను దాటించు ఈ అసత్యమైనటువంటి విషయాన్ని గురించి. నేను తెల్లారి లేస్తే అసత్యమైన విషయానికే పాటుపడటం జరుగుతోంది. 99% ఎందుకు 100% నా జీవితాన్ని నేను దానికే తెలియక అర్పణ చేస్తున్నా. సత్యమైన మార్గం ఎటు వెళ్ళాలి? నామజపం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇందాక ఏమన్నారండి నామజపం, రెండోది ఏమన్నారు జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు చేస్తే బాగుంటుందా సత్యమైన మార్గాని కోసమని, లేక నాలో ఉన్నటువంటి పరమాత్ముని తెలుసుకోవటానికి యోగ మార్గంగా వెళితే బాగుంటుందా? ఏవి ఇందులో సత్యమైనటువంటి మార్గాలు? ఆ సత్యమైన మార్గం వైపు నన్ను ఆ చెయ్యబట్టి తీసుకెళ్ళు గురుదేవా అని ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు. అంటే ఆ శిష్యుడికి తెలిసింది, మనకి కూడా తెలుసు ఆ విషయం, మరణ సత్యమైన విషయం అని తెలుసు కదా.